గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నేను రాసిన విధంగా క్యాప్షన్ నా సంపాదన నా ఇష్టం, నేను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు. ఇది 100% కరెక్ట్. ఏమంటే మీరు కష్టపడుతున్నారు, మీరు ఏదో ఒక రకమైన ప్రణాళికను ముందు పెట్టుకుని 24 గంటలు ఆ ఆలోచన మనసులో పెట్టుకుని సంపాదిస్తున్నారు. దానికి ఎవడో కాదంటాం లేదు. కానీ మీ సంపాదన గురించి, మీ యొక్క మెయింటెనెన్స్ గురించి, మీ యొక్క దాన ధర్మాల గురించి ఇవన్నీ కూడా చెప్పాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఒక సీసీటీవీ ఫిక్స్ చేసింది మనకి ఇండియాలో. మీ నడక అందుకని మీకు ఒక నెంబర్ అలాట్ చేశారు, ఒక బ్యాడ్జ్ లాంటిది నెంబర్ అలాట్ చేసి, పాన్ నెంబర్ అలాట్ చేసి మీ పాన్ నెంబర్ మూమెంట్ని రికార్డ్ చేసేస్తున్నారు. దాంతో ఏంటంటే మీరు ఎక్కడ పైసా ఖర్చు పెట్టినా ఆ పైసాకు ఆరాలు తీయడానికి అలవాటు పడ్డారు ఇప్పుడు. ఎందుకంటే 7-8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయే నోటీసులు, పలానా రోజున మీరు ఒక 5 లక్షల రూపాయలు మీకు వచ్చింది, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరిచ్చారు, వాళ్ళ పాన్ నెంబరు ఆధార్ నెంబర్ తోటి కన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. పలానా రోజున మీరు ఒక 5 లక్షల రూపాయలు పలానా వాళ్ళకి మీరు బ్యాంకులో డ్రా చేసి లేకపోతే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి మీరు అప్పు ఇచ్చారా, బాకీ అలాగే మీరే వాళ్ళకి బాకీ ఉన్నారా, ఎప్పుడు బాకీ ఉంటే ఎప్పుడు బాకీ ఉన్నారు, ఏ సందర్భంలో మీరు తీసుకున్నారు, ఇవన్నీ ఆధారాలతో పాటు అడుగుతూ ఉంటే ఎవరి దగ్గర ఆన్సర్లు ఉండలేదు. ఎందుకంటే ఇవాళ నా డబ్బు నా ఇష్టం అనే ప్రశ్నకి సమాధానం యాక్చువల్గా చెప్పాలంటే ఎవరెవరికి సమాధానం చెప్పక్కర్లేదండి. ఎందుకంటే కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి. కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా మన ఇంట్లోకి వచ్చి చేరట్లేదు. అది కూడా ఏంటంటే ఆ కష్టార్జితంలోంచి పిల్లల యొక్క చదువులకే మోర్ దాన్ 50% అయిపోతుంది. తర్వాత ఇతరితర అవసరాల కోసం, తర్వాత చుట్టాలు పక్కాలు ఫంక్షన్లు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎవరికి ఏ సమాధానం ఎందుకు చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే అవసరార్థం మనం 4 రూపాయలు తెచ్చుకొని ఖర్చు పెట్టాల్సిన పొజిషన్లో ఉన్నాము. అట్లనే మనం 4 రూపాయలు ఇతరులకి సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీనికి కూడా సమాధానం, మరి ఎటువంటి ఖర్చుల్ని నిఘాలో పెట్టుకుంటున్నారని నువ్వు గుర్తుపెట్టుకున్నట్టయితే మెయిన్గా ప్రాపర్టీ విషయంలో నేను చెప్తున్నాను. ప్రాపర్టీ విషయంలో చూడండి, మామూలుగా ఇది ఓపెన్ సీక్రెట్, గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. 60 లక్షల రూపాయల ప్రాపర్టీ కనుక మీరు కొంటే 30 లక్షల రూపాయలకి మీకు కార్డు వాల్యూ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 30 లక్షలు. అంటే మనం ఇవ్వాల్సింది 60 లక్షలు, మాట్లాడుకున్నది 60 లక్షలు, అగ్రిమెంట్ కూడా పక్క 60 లక్షలకే ఉంటుంది. ఆ రోజు ఏదో టోకెన్ అడ్వాన్స్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. అది ఖచ్చితంగా నగదిస్తే కానీ వాళ్ళు గిక్కులు తీసుకోరు. ఖచ్చితంగా నగదు ఇవ్వాల్సిందే. ఇది అందరికీ తెలిసిన సీక్రెట్. తర్వాత మిగతా డబ్బులు మరి ఎట్లా? మిగతా డబ్బులు మీరు వాళ్ళు ఏమంటారంటే, నాకు మిగతా డబ్బులు ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకి మీరు చెక్ ఇస్తారో లేకపోతే లోన్ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేస్తారో నాకు సంబంధం లేదు. అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు ఆ డబ్బులు ఇచ్చేయండి. కానీ మిగతా డబ్బులు ఏదైతే ఉందో నగదు ఇస్తేనే నేను మీ ప్రాపర్టీ అమ్ముతాను, లేకపోతే లేదు. నగదు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు, మీరు రెడీగా చెప్పండి అంటున్నారు. దీంట్లో మా ఆడిటర్ గారిని అడిగితే ఏమంటున్నారు, ఏమంటే మీరు నగదు ఇస్తే ఇరుక్కుపోతారండి, నగదుకి సమాధానం చెప్పాలి, మరి మీరు ఎలా ఇస్తారంటే ఆడిటర్ గారు ఏమో నగదు ఇవ్వద్దు అంటారు, ఇవ్వకపోతేనేమో ఈ ప్రాపర్టీ అమ్మే పొజిషన్లో లేరు. ఇదేంటి పరిస్థితి? అంటే నేను ప్రాపర్టీ కొనుక్కుని ఎంజాయ్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదా? అయితే ఈ నిఘాలో నేను ఇరుక్కుపోతున్నాను. సీసీటీవీలో నా బొమ్మ రికార్డ్ అయిపోతుంది, నా మూమెంట్ రికార్డ్ అయిపోతుంది. సరే పోనీ ఎక్కడి నుంచన్నా డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని పైన ఇచ్చేస్తేనేమో అది ఇల్లీగలీ అయినా కూడా పిక్చర్లోకి రావట్లే. కానీ ఏం చేస్తున్నారు, ఇవాళ కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే, ఇదంతా వద్దు, ఈయన క్యాష్ ఇవ్వని అంటున్నాడు, విన్నారా, క్యాష్ నాకు ఎక్కడ దొరకదండి, నేను ఎక్కడ బయట తీసుకురాలేను, ఎందుకంటే నేను చాలా చిరుద్యోగిని, నానా తిప్పలు పడి ఏదో దాచుకున్నాను, బంగారం తాకట్టు పెట్టు, అది చేసి ఇది చేసో బతిమలాడు బామలాడు, అక్కడ 10 ఇక్కడ 10 అప్పు తెచ్చుకుని నేను ఈ ల్యాండ్ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అటువంటిప్పుడు నన్ను నమ్మి 4 లక్షలు 5 లక్షలు ఎవడప్పిస్తాడు? ఇవ్వడు కదా, చచ్చినట్టు నేను ఇవ్వాలి. అయితే ఒక పని చేయండి, మేము 4 పేర్లు ఇస్తాము, మనిషికి ఒక 5 లక్షలు 10 లక్షలు మీరు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి, మా అకౌంట్ ముడుతుంది అంటున్నారు.
దానికి కూడా మీరు తొందరపడుతున్నారు. ఎలా తొందరపడుతున్నారు? మనం డబ్బు రూపంలో ఇవ్వద్దంటున్నారు కదా ఆడిటర్ గారు, చెక్ రూపంలో ఇస్తే అయిపోద్ది కదా అని అనుకుంటున్నారు. చూడండి దీంట్లో ఎంత జోక్ ఉందో. అది కూడా ఏమవుతుంది, ఒక వారం రోజుల ముందు ఇవ్వచ్చు, వారం రోజుల తర్వాత అయితే ఇవ్వడానికి ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు కాబట్టి రిజిస్ట్రేషన్ రోజున కానీ రిజిస్ట్రేషన్ ముందు రోజులు కానీ మీరు చెక్కులు ఇవ్వాల్సి వస్తుంది. చెక్కులు ఇచ్చేసారు, అంతా బాగానే ఉంది, ఓకే, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, బయటకు వచ్చేసారు. అంటే మీ ప్రాపర్టీ విలువ ఇక్కడ ఎంత అయిందండి? ఇక్కడ 30 లక్షలే అయ్యింది, నాట్ 60 lakhs. తర్వాత ఏమవుతుంది, ఇవాళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏం పట్టుకుంటున్నారంటే పలానా వాళ్ళకి ఒక 30 లక్షల రూపాయలు, 5 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు మీరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి మీకు వాళ్ళు ఎవరు, వాళ్ళకి మీకు ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళ పాన్ నెంబర్లు, వాళ్ళ రెసిడెన్స్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇమ్మంటున్నారు. ఏమంటే మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ కారు డ్రైవరు, లేకపోతే వాళ్ళ పని మనిషో, లేకపోతే ఇంకొకళ్ళు. అయితే కన్ఫర్మేషన్ రాసేమంటే ఏమంటే మేము మీ డబ్బులు ముట్టినట్టు కంటే నాకేం సంబంధం, నేను మా యజమాని తీసుకోమన్నాడు, నా అకౌంట్లో వేసుకున్నాను. సార్ ఎంత దరిద్రం అయిపోయిందో. తర్వాత రేపటి రోజున ఒక లెవెల్ దాటితే ఎవరైతే డ్రైవర్ తీసుకున్నాడో ఆయనకు కూడా నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 లక్షల రూపాయలు నీకు ఎక్కడి, ఆయన ఏం సమాధానం చెప్తాడు? మా ఓనర్ గారు డబ్బులు అండి అని చెప్పగలుగుతాడా? చెప్తే ఎప్పుడు ఈయన ఇరుక్కుపోతాడు, ఆయన ఇరుక్కుపోతాడు. ఓనర్ గారు నాకు సంబంధం లేదంటాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్ ఆర్ డెబిట్ అంటే ఏదైతే మీరు ఖర్చును ఎక్స్ప్లెయిన్ చేయలేరో, అట్లనే ఆదాయాన్ని కూడా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయలేరో దాన్ని హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ అంటే 30% మీద మీరు ట్యాక్స్ కట్టి దండం పెట్టి బయటకు రావాలి. చూసారా దరిద్రం ఎలా ఉందో. అట్లనే ఇంకా ఏంటంటే మనం సిటీలో ఉన్నాము. రెండో అంశం ఏంటంటే మనం సిటీలో ఉన్నాం. సిటీలో ఉంటే మన ఊరు వాళ్ళు ఎవరో ఫోన్ చేసి, అన్న నేను హైదరాబాద్ వస్తాను, నాకు ఒక 10 లక్షల రూపాయలు నేను డబ్బులు క్యారీ చేయాలంటే కష్టం అమ్మా, నేను హైదరాబాద్లో నాకు అవసరం ఉన్నాయి ఆ డబ్బులు, మరి నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నీ అకౌంట్లో వేస్తాను, నేను వచ్చి డ్రా చేస్తాను. ఓకే, దాన్ని ఏముంది, ఈ మాత్రం సహాయం నేను నన్ను అప్పడగట్లేదు కదా, ఈ మాత్రం సహాయం నేను చేయలేనా అని మంచిగా లడక్కని మనం ఆ నెంబర్ ఇస్తున్నాం. ఆయన అక్కడ ఆ 10 లక్షల రూపాయలు అక్కడ జమ చేస్తున్నాడు. వచ్చి హైదరాబాద్ నుంచి ఆయన ఆ డబ్బులు తీసేసుకున్నాడు. ఇది ఎంత విచిత్రం అంటే, మీరు ఈ 10 లక్షల రూపాయలు డిపాజిట్ అమౌంట్, 10 లక్షల రూపాయలు విత్డ్రాల్ అమౌంట్ కూడా మీ డేటాబేస్లోకి వచ్చేస్తుంది, ఏఎస్లోకి వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుంది, ఈ 10 లక్షల రూపాయలు నీకు ఎక్కడి, అసలు దేవుడు నాయి కాదండి బాబు డబ్బులు అంటే ఎవరి అని అడిగితే ఎవరిని సమాధానం చెప్పగలుగుతారు? వాళ్ళ పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇమ్మంటే మీరు ఇవ్వగలుగుతారా? అట్లా నీ 10 లక్షలు డ్రా చేసావు, ఈ డబ్బులు డ్రా చేసి ఏం చేసావు అంటే ఉట్టుగా డ్రా చేసి ఇంట్లో పెట్టుకోడు కదా ఎవడు, ఏదో ఒక పర్పస్ కోసం. కానీ ఆ పర్పస్ మీది కాదు, ఆ రెమిడెన్స్ మీది కాదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ విధంగా. తర్వాత కొంతమంది క్రెడిట్ కార్డులే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక విజిటింగ్ కార్డు అంత సైజులు ఉంటాయి, వ్యాలెట్ చూస్తే అన్ని క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డు నుంచి డ్రా చేసి ఆ క్రెడిట్ కార్డు నుంచి డ్రా చేసి ఈ క్రెడిట్ కార్డు చేస్తారు. కానీ ఈ క్రెడిట్ కార్డులు, టోటల్ క్రెడిట్ కార్డ్స్లో మీరు వాడదగ్గ అమౌంట్, ట్రాన్సాక్షన్ చేయదగ్గ అమౌంట్ యాన్యువల్గా 2 lakhs మాత్రమే. 40 లక్షలు 50 లక్షలు ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? సార్ నేను అక్కడ అప్పు కట్టడానికి దీంట్లో డ్రా చేశానని చెప్తారా? ఇదంతా మనం బయటికి రాగలుగుతామా? అయితే ఏమవుతుందంటే ప్రతిరోజు వాచింగ్ ఎక్కువైపోయింది, వాచింగ్ మరీ సీరియస్ అయిపోయింది. ఎందుకంటే మీ మూమెంట్ మొత్తం, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం రికార్డ్ అయిపోతున్నాయి. ఆ రికార్డులోంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. మీరు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ మీ ఇంటికి వచ్చి వసూలు చేసుకునే పరిస్థితి. తర్వాత సరే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉందాం అనుకుంటే గతంలో చేసి ఉండొచ్చుగా ఈ పనులు. మీరు గతంలో కూడా మీరు చేసి ఉండొచ్చు. అప్పుడు కూడా ఏంటంటే 6-7 సంవత్సరాల క్రితం వరకు పోయి, ఇప్పుడు 17, 18, 16, 17 నోటీసులు కూడా వస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మీకు ఏమాత్రం గుర్తుండదు. మరి గుర్తుండనప్పుడు మీరు ఏ విధమైన సమాధానం చెప్తారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ఇంతగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ డబ్బు మీ ఇష్టమే, మిమ్మల్ని ఎవరు అడిగే అధికారం లేదు. కానీ మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రభుత్వాల్లో ప్రభుత్వ పెద్దలే మనకి అమ్మా నాన్నల కింద లెక్క. వాళ్ళు మనల్ని అన్ని రకాలుగా అడిగే హక్కులు వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి
వాళ్ళకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం తప్పించుకునే పరిస్థితి ఇక్కడ లేదు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక ముందైనా మీ జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితేనే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకండి. ఎస్పెషల్లీ ల్యాండ్ సేల్ అప్పుడు కానీ, లేకపోతే మన ల్యాండ్ బిల్డింగ్ సేల్ అప్పుడు కానీ, పర్చేజ్ అప్పుడు కానీ ఇటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించండి. మీ ట్రాన్సాక్షన్స్ని ఎలా జాగ్రత్తగా నడుపుకుంటారో జరపండి. ఇది జగమెరిగిన సత్యము. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ 2 లక్షల రూపాయలు నగదు రూపంలోని, తర్వాత మిగతా డబ్బులు చెక్కు రూపంలోని ఇచ్చినట్టుగా డాక్యుమెంట్లో రాస్తున్నారు. అంటే డాక్యుమెంట్ రైటర్ గారు, దస్తావేజుల రైటర్ గారికి ఈ ట్యాక్స్ లాస్ తెలియవు. మీరు ఈ 10 లక్షల రూపాయలు నగదుగా ముట్టిందని అంటే ఆయన రాసేస్తాడు. తర్వాత ఆ డాక్యుమెంట్ కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలోకి వెళ్ళిపోద్ది. చూడండి, గుర్తుపెట్టుకోండి, 20,000 రూపాయలు మాత్రమే, ఓన్లీ 20,000 రూపీస్ మాత్రమే ప్రాపర్టీ డీల్ అప్పుడు మీరు తీసుకోవడానికి హక్కు ఉంది. ఇది భయానగా, అట్లనే మీరు భయానగా ఇచ్చే హక్కులు ఉన్నాయి. కానీ లక్షల రూపాయలు ఇచ్చే ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేది ఒకే ఒక్క సందర్భం, అది కూడా గవర్నమెంట్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరు కడతారు. కాబట్టి దానికి మాత్రం మీరు క్యాష్ రూపంలో మీరు క్యాష్ రెమిట్ చేయొచ్చు, దానికి ఆక్షేపం లేదు. కానీ ఏ రకంగా కూడా మీరు డాక్యుమెంట్స్లో కూడా చాలా డాక్యుమెంట్స్ నేను చూశాను, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు కూడా నగదు ముట్టింది అని రాస్తున్నారు. ఇద్దరికి ఇబ్బంది. తీసుకున్న ఆయనకి నోటీస్ వెళ్తుంది, ఇచ్చిన ఆయనకి నోటీస్ వెళ్తుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మీ ప్రాపర్టీ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ 30 లక్షలు దాటిన సందర్భంలో ఖచ్చితంగా మీకు నోటీసు జారీ చేయబడుతుంది. దానికి మీరు అమ్మిన ఆయన పరిస్థితి పక్కన పెడితే, మీ పరిస్థితుల్లో మీరు ఎలా కొనుక్కున్నారు, మీకు ఈ డబ్బులు ఎక్కడివి, ఏ విధంగా మీరు మీట్ అయ్యారు, లోన్ ద్వారా మీట్ అయ్యారా, ఏ విధంగా మీట్ అయ్యారు అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది మాత్రం మీరు బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అట్లనే మీరు ప్రాపర్టీ అమ్మేసేసి, మీరు తాతల తండ్రుల నుంచి గిఫ్ట్ వచ్చింది, వీలునామా ద్వారా వచ్చిన ప్రాపర్టీని కూడా మీరు ప్రాపర్టీ అమ్మిన సందర్భంలో కూడా మీరు 1 సంవత్సరం ముందు కానీ, ఒక 2 సంవత్సరాల లోపు కానీ మీరు కనుక ఆ వచ్చిన ఆదాయం అంటే డిఫరెన్స్ మీద కనుక మీరు ఏదైనా ప్రాపర్టీని అక్వైర్ చేస్తే, మీరు ఏ విధమైన ప్రాబ్లం లేదు, లేకపోతే ఆ డిఫరెన్స్ మీద మీరు అమ్మిన విలువలోంచి కొన్న విలువ, మీరు అంటే అక్వైర్డ్ విలువ తీసేస్తే ఉన్న డిఫరెన్స్ మీద 20% ఫ్లాట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. వీలైతే ఒక్కొక్క అంశం మీద నేను సెపరేట్ వీడియోలు చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఇది ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీరు షేర్ చేయండి. అట్లనే మీకు ఈ మ్యాటర్ మీకు ఒక మంచిది అనుకుంటే మీరు దీన్ని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.